హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజాత చందీ వ్లాగ్స్. మీ అందరికీ తెలుసు నేను సప్త శనివారాల వ్రతం చేశానని. ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్ ఎవ్రీ వీక్ పోస్ట్ చేశాను కాబట్టి. పూజా విధానం గురించి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది చాలా డీటెయిల్స్గా యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేసిర్రు. నేను వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత నాకు చేయాలనిపించి నా మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని ముడుపు అయితే కట్టి పూజ అయితే స్టార్ట్ చేసిన. అంతా ఏడుకొండల వాడి దయ. పూజకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఒక రోజు ముందే షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకున్న తర్వాత సాటర్డే రోజు మార్నింగ్ 3 o'clockకి లేచిన. పూజ అయితే 6 వరకు అయితే కంప్లీట్ చేసిన. ఎవ్రీ వీక్ అయితే ఫస్ట్ వీక్ అయితే పిల్లలు అయితే మేము ఇట్లా లేస్తాం మమ్మీ పూజలో కూర్చుంటాం అని అన్నారు. ఓకే అని చెప్పిన. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అయితే పిల్లల్ని డిస్టర్బ్ చేయలేను, వాళ్ళు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. ఎవ్రీ వీక్ ఈ పంతులు గారి పూజ వీడియో పెట్టుకొని అయితే పూజ అయితే చేసిన. ఫస్ట్ వీక్ పూజ అయితే ఇలా జరిగింది, చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ వీక్ వీడియో ఎక్కువ షూట్ చేయలేకపోయినాం, సో సెకండ్ వీక్ వీడియో ఇట్లా ఇందులోనే పెట్టేస్తున్నా. ఇది సెకండ్ వీక్. ఎవ్రీ వీక్ 3 o'clockకి లేవాలని అలారం అయితే సెట్ చేసుకున్నా. ఎవ్రీ వీక్ 3 o'clock అయితే లేచిన. ఇది సెకండ్ వీక్ 3 o'clockకే లేచి ఇంకా స్నానం చేసుకొని ఇంట్లో పనులు అయితే తొందర చేసేసుకొని ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. వెంకటేశ్వర స్వామి పూజలోకి అయితే 7 ప్రసాదాలని అయితే చెప్పారు. నేను 7 చేయలేకపోయినా ఒక 4 చేసి ఇంకా కొబ్బరికాయ ఫ్రూట్స్ మొత్తం కలిపి 7 ప్రసాదాల లెక్కలు అయితే చేసిన ఎవ్రీ వీక్. ఫస్ట్ వీక్ అయితే తెల్ల నువ్వుల లడ్డూలు ఇంకా పాయసము అట్లా చేసిన. ఇది సెకండ్ వీక్ అయితే నల్ల నువ్వుల లడ్డూలు, వడపప్పు, బెల్లము ఇంకా పాయసము ప్రసాదాలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పీటనైతే రెడీ చేసుకుంటున్నా. పీటనైతే మంచిగా కడిగి పసుపు రాసి ఇంకా ముగ్గు అయితే వేసిన. పీట పైన క్లాత్ వేసుకోవడానికి నేను గ్రీన్ కలర్ అయితే యూజ్ చేసిన. కొంతమంది ఎల్లో వేసుకున్నారు, ఇంకా బ్లాక్ వేసుకున్నారు, వైట్ వేసుకున్నారు. ఆప్షన్ ఎవరి దగ్గర అవైలబుల్గా ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి ఫోటోని అయితే మంచిగా కడిగి బొట్లు అయితే పెడుతున్నా. లాస్ట్ వీక్ ముడుపు కట్టాను కదా, ఆ ముడుపు ఎవ్రీ వీక్ పూజలో అయితే పెట్టుకోవాలంట. నేను అలానే ఎవ్రీ వీక్ పూజలో పెట్టి అయితే పూజ అయితే చేసిన. నా లైఫ్లో అయితే పూజలు ఎలా ఉంటాయి, ఎలా చేస్తారు అయితే నేను ఎప్పుడు చేయలేను. మా అమ్మ వాళ్ళు ఇట్లా ఎప్పుడు చేయలేరు. ఎప్పుడు పొలం పనులకు వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ పూజలు చేయలేదు. ఎప్పుడన్నా టెంపుల్స్కి వెళ్ళి దర్శనాలు చేసుకొని వచ్చేవాళ్ళము అంతే. ఫస్ట్ టైం నేను పూజ చేస్తున్నా. చాలా భయం వేసింది, ఏమైనా మిస్టేక్స్ అయితే ఏమో కానీ ఆ దేవుడి దయ వల్ల ఏ మిస్టేక్స్ జరగకుండా 7 శనివారాలు అయితే కంప్లీట్ చేసిన. చాలా మంచిగా అనిపించింది. ఇలా ఎవరైనా పూజ చేయాలనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి, ఫలితం అయితే కంపల్సరీ ఉంటుంది. నాకేమనిపించిందో ముందు వీడియోస్లో అయితే మీకు చెప్తా. వ్రతం చేసేటప్పుడు ఉపవాసం ఉండి పూజ అయితే చేయాలని చెప్పిర్రు. నేను ఆల్రెడీ ఉపవాసం ఉంటా ఎవ్రీ సాటర్డే. ఎవరన్నా చేయాలనుకుంటే అది మీ ఓపిక. పూజ ఎంత వరకు ఉపవాసం ఉండి దాని తర్వాత తింటే సరిపోతుంది. అయిపోయిన తర్వాత 2 దంపతులను పిలిచి భోజనం అయితే పెట్టమని చెప్పారు. మాకైతే ఇక్కడ ఎవరు అవైలబుల్ లేక నేనైతే ఎవరిని పిలవలేదు. పూజ కంప్లీట్ అయిన తర్వాత మా పిల్లలకి మా వారికి భోజనం పెట్టి నేనైతే తిన్నా. వాళ్ళే నా అతిథుల్లాగా భావించి. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి ఫస్ట్ పసుపు వినాయకుడిని అయితే చేసి ఇంకా అక్కడ పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసిన. ఈ వీక్ 7 పిండి దీపాలను అయితే పెట్టిన. 7 పిండి దీపాలల్లో 7 ఒత్తులు అయితే వేసిన. ఫస్ట్ వీక్ పిండి దీపాలు అయితే చేయడం అయితే రాలేదు. ఇంకా యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ పిండి దీపాలు అయితే రెడీ చేసిన. ఇంకా సెకండ్ వీక్ అయితే బాగా చేయొచ్చింది. పిండి దీపాలు ఎలా చేశానంటే ఫస్ట్ వీక్ పిండి దీపాలు అయితే బియ్యం నానబెట్టి ఆరబెట్టి ఇంకా మిక్సీ బట్టి అలా అయితే చేసిన. అలా నాకు చేయడం అయితే రాలేదు. ఇంకా సెకండ్ వీక్ అయితే బియ్యం పిండి పట్టించి ఒక డబ్బాలో పెట్టుకున్నా. బియ్యం పిండిలో ఆవు నెయ్యి, బెల్లము, పాలు, అరటిపండు వేసి అయితే కలిపిన. చపాతి పిండిలాగా అయితే కలుపుకొని ఒక 2 minutes అయితే పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పెట్టి ఇంకా హోల్ అయితే వేసిన. చాలా మంచిగా వచ్చినాయి. ఈ పిండి దీపాలల్లో 7 వత్తులు అయితే వేసిన. మనం చేస్తుంది 7 శనివారాల వ్రతం కాబట్టి ఏది చేసినా 7 చొప్పున చేయాలన్నారు. సో నేను ఒక్కొక్క దీపంలో 7 వత్తులు అయితే వేసిన. కొంతమంది 3 వేసిర్రు,
నేనైతే 7 వేసి దీపాలు అయితే రెడీ చేసి దీపాలకి ఇంకా బొట్లు అయితే పెట్టిన 7 కొండల స్వామి నామాలు అయితే ఇలా పెట్టుకున్నా. పూజలోకి నేనైతే దీపాలు వెలిగించుకోవడానికి నువ్వుల నూనె అయితే యూజ్ చేసిన, ఇంకా ఆవు నెయ్యి అయితే యూజ్ చేసిన. పిండి దీపాలు రెడీ అయిన తర్వాత ఒత్తులు అయితే అందులో వేసి నువ్వుల నూనె అయితే పోసి పక్కనైతే పెట్టుకున్నా. దాని తర్వాత నేను తులసి మాల అయితే కడుతున్నా. ఎవ్రీ వీక్ నాకైతే తులసి ఆకులు అయితే చాలా మంచిగా దొరికినాయి. ఆ దేవుడి దయ వల్ల ఎవ్రీ వీక్ తులసి మాలనైతే వేసిన. చాలా మంచిగా అనిపించింది పూజ చేసినన్ని రోజులైతే. ఇంత తొందరగా 7 వారాలు గడిచిపోయినాయా అని అనిపించింది. మాల కట్టడం అయితే అయిపోయింది. పూజ ఎలా జరిగిందో చివరి వరకు చూడండి. మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ముందు వీడియోస్ అయితే మొత్తం 7 శనివారాలు ఎలా జరిగినాయో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా. తప్పకుండా మీరందరూ వీడియోని చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పూజ స్టార్ట్ అయినప్పుడు ఒక్కటే మొక్కుకున్న, ఈ 7 శనివారాలు ఏ ఆటంకం లేకుండా పూజ కంప్లీట్ కావాలని ఆ 7 కొండల స్వామిని అయితే మొక్కుకున్నా. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పూజ అంతా ఎలా జరిగిందో చివరి వరకు చూడండి. నెక్స్ట్ వీడియోలో అయితే 3వ వారం ఎలా జరిగిందో వీడియో అయితే పోస్ట్ చేస్తా.